అందరికి నమస్తే. నా పేరు రూపా. వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత టూర్కి వెళ్ళేసి వచ్చామండి. సో అంటే కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి మేము అసలు లాంగ్ టూర్ అనేది వెళ్ళలేదు. లేదంటే ఇయర్కి 2-3 లాంగ్ టూర్స్ అలా వెళ్ళే వాళ్ళము. సో ఈసారి ఎక్కడికి వెళ్ళామంటే గోవా వెళ్ళొచ్చామండి. సో గోవా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే మేము ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం 80% అలా కవర్ చేసామండి. సో గోవా ఒకటి మిగిలింది. సో అలాగే ఇంకో రీజన్ ఏంటంటే మేము కార్లోనే వెళ్ళాలనుకున్నాము. సో కార్లో సౌత్ సైడ్ అయితే మనకు ఈజీ ఉంటుందని చెప్పేసి కూడా మేము గోవా సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకోటి పిల్లలు బీచెస్ ఎంజాయ్ చేస్తారని చెప్పి కూడా మేము గోవా వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. సో గోవాలో మేము ఏమేమి చూసాము, ఏమేమి ప్లేసెస్కి వెళ్ళాము, ఎక్కడ స్టే చేసాము, ఇలాంటి విషయాలు నేను ఈరోజు ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నానండి. హైదరాబాద్ నుంచి గోవాకి జర్నీ అండి మనకు 13 to 14 అవర్స్ పడుతుంది. సో మేము ఏంటంటే మామయ్య గారిని తీసుకెళ్తున్నాం కాబట్టి నైట్ మేము బెళగావిలో స్టే చేయాలనుకున్నాము. సో నైట్ అక్కడ ఉండి మళ్ళీ నెక్స్ట్ డే గోవాకి బయలుదేరామండి. సో మనకు ఘాట్ సెక్షన్ ఉంటుంది, అలాగే మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్, మనకు సీనరిక్ ప్లేసెస్, ఫారెస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. సో బెళగావిలో మనకు చాలా హోటల్స్ ఉంటాయండి, అది చాలా పెద్ద సిటీ. అలాగే మేము గోవా చేరుకోవడానికి మాకు ఆఫ్టర్నూన్ పట్టిందండి. సో మేము ఇంతకుముందే ఆన్లైన్లో మేము 2 daysకి అపార్ట్మెంట్ తీసుకున్నామండి. ఇది హెరిటేజ్ ఎగ్జాటిక్ అపార్ట్మెంట్. పర్లేదు, 5కి నేను 3 ఇస్తాను రేటింగ్. తర్వాత మేము లంచ్ చేసుకొని బాగా బీచ్కి వెళ్ళామండి. గోవాలో మనకి బాగా కలంగుట్ బీచ్ రెండు చాలా పెద్ద బీచ్లు అండి. సో ఇక్కడే మనకు వాటర్ స్పోర్ట్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ మనం వాటర్ స్పోర్ట్స్ కూడా ఆడొచ్చండి. సో ప్రతి బీచ్లో మనకు చేంజింగ్ రూమ్స్ ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి, అలాగే లైఫ్ గార్డ్స్ ఉంటారు. మనకు ఎక్కడైనా ఎక్కువ అలలు వచ్చిన చోట వీళ్ళు రెడ్ ఫ్లాగ్ అనేది పెడతారు, ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు అక్కడ ఆడుకోకూడదు అని చెప్పి. సో ఇదంతా నాకు చాలా బాగా నచ్చిందండి గోవాలో. సో ఈవినింగ్ అంతా బాగా బీచ్లో ఆడారండి మా పిల్లలు. తర్వాత మేము డిన్నర్కి ఎక్కడికి వచ్చామంటే సాల్ట్ బార్ అండ్ రెస్టారెంట్కి వచ్చామండి. ఇది ఆర్పోరాలో ఉంటుంది. సో ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. అలాగే వీళ్ళు లైవ్ మ్యూజిక్ పెడతారండి. సో చాలా బాగా అనిపించిందండి నాకు. సో ఇది ఫ్రెండ్స్ డే 1 మేము గోవాలో ఎలా స్పెండ్ చేసామో. సో నెక్స్ట్ వీడియోలో నేను డే 2లో మేము ఏమేమి ప్లేసెస్ చూసామో చెప్పబోతున్నానండి. అంతవరకు అందరికీ బాయ్.